శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి వారము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 28 జూన్ నుంచి 4 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, రవి మిథున రాశిలో ఉన్నారు, గురు బుధ శుక్రులు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలో ఉంటూ ఉండగా, రాహు గారు కుంభరాశిలో ఉంటూ ఉండగా, శనిగారు మీనరాశిలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము రాహుతో ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కేతువుతో కలిసింది. ఈ రెండు మార్పులు వారాంతంలో జరిగి ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల ఫలితానికి వచ్చినట్టయితే ఇక్కడ గురు బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పచ్చు. గురు శుక్రుల కలయిక వల్ల రెండు శుభగ్రహాల యొక్క కలయిక, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణము, గురువుగారు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణము, ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండు శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం బాగా పెరుగుతుంది, బుక్కిష్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, అలాగే సున్నితమైన ప్రవర్తన పెరుగుతుంది, ధనయోగాలు పెరుగుతాయి, అనేక రకాల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురు శుక్ర బుధుల కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మనందరికీ తెలుసు, వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాలలో మనము ఇలాంటి విషయాలు చాలా వరకు చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాము. శని కుజుల కలయిక కానీ దృష్టి కానీ ఎప్పుడూ మంచిది కాదు. అది ఎప్పుడు మంచిది అంటే రెండు గ్రహాలు ఉచ్ఛలో ఉండి వాటి యొక్క పరస్పర దృష్టి కానీ కలయిక కానీ శుభస్థానాలలో ఉన్నట్లయితే అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి తప్ప, లేకపోతే చాలా వరకు 99% ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి. ఆ కలయిక కూడా ఇబ్బంది పెట్టేదే. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకి కూడా కొంచెం అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది కూడా చాలా మంచి మానసికమైన దృఢత్వం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నవమ దృష్టి శనిగారి మీద పడుతూ తన రాశి మీద కూడా పడుతూ గురువుగారు ఇక్కడ అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రకేతుల కలయిక అంత మంచిది కాదు. అది వివాహ జీవితంలో కానీ, అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం విషయంలో కానీ, బంధువుల మధ్య బంధుత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలుగా ఉంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా ఏ రాశికి చెప్పే పరిహారాలు ఆ రాశికి చేసుకొని ప్రశాంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము పొందవలసిందిగా మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి చేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గమనించినట్లయితే షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఏకాదశంలో కేతు ఉన్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంటూ ఉండగా వీరికి చాలా రోజుల నుంచి చాలా బాగుంది అనే చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఒక 20 రోజుల క్రితం నుంచి కొంచెం గ్రహస్థితులలో మార్పు వచ్చిన కారణం చేత అంత అనుకూలత రాబోవడం లేదు. అంటే శనిగారు షష్ఠ స్థానంలో ఇస్తున్నటువంటి ఫలితం చాలా బాగుంది కాబట్టి, ఏకాదశంలో కేతువు గారు ఇస్తున్న ఫలితం కూడా చాలా బాగుంది కాబట్టి ఫలితాలలో అంత పెద్దగా మార్పు ఉండదు, కానీ కొంచెం మార్పు అయితే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుబలం పెరగడం కోసం గురువు గారికి
స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. ఇది చాలా మేలు చేస్తుంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బావుంటుంది. అలాగే ఏదైనా లలిత కళలలో ఉన్న వారికి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవము, ఉన్నత స్థితి, సంగీత సాహిత్యాలకు సంబంధించినటువంటి కొంచెం ఉన్నతమైన స్థితి, ఇలాంటివన్నీ వచ్చేటటువంటి అవకాశాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పిత్రార్జితం కూడా చాలా వరకు వీరికి చేతికి అందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో అంతగా చాలా మంచి మార్పులు ఉన్నాయి అని చెప్పడానికి రాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మాతృవర్గ రీత్యా బావుంది అని చెప్పొచ్చు. సంతాన రీత్యా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి కాలము. అలాగే రుణభారాల గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వీరు రుణాన్ని తీర్చగలుగుతారు. అంత స్పష్టంగా తెలియచెప్పొచ్చనమాట. అలాగే శత్రువుల యొక్క బెడద తగ్గిపోతుంది. శత్రువులు చాలా వరకు వారి యొక్క తప్పు వారు తెలుసుకొని క్షమించమని వేడతారు. మిత్రత్వాన్ని కోరతారు. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందానికి కారణాలవుతాయి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా బావుందా అంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అతి జాగ్రత్త తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్‌లో వెళ్ళేటప్పుడు అతి వేగం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. అలాగే ఏదైనా మానసికమైనటువంటి వేదనకి గురి అవ్వడానికి అవకాశం ఉంది. యోగా చెయ్యండి. సంయమనంతో ఉండగలుగుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి గురించి కొంచెం అనుకూలమైన కాలమే అని చెప్పొచ్చు. మీ కష్టానికి సరిపడా ధనం వస్తుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా లాభస్థానంలోకి వచ్చి మరింత లాభాలని తెచ్చిస్తోంది. ఇది చెప్పదగ్గ సూచన. చంద్రుడి వల్ల అంతగా ఫలితాలు ఉండబోవట్లేదు. కాస్త మనోవేదన పెరుగుతోంది. ఇందుకు అవకాశం ఉంది. అయితే దుర్గామ్మ వారి పూజ చేయండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఊహించని విధంగా వచ్చే లాభాలని జాగ్రత్త పరుచుకోండి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.